యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేపట్టినట్టుగా అనేక అంశాల యొక్క లా అండ్ ఆర్డర్ ని శాంతి భద్రతలు కాపాడడంలో ఘోరంగా విఫలమైన సంగతి పదే పదే చూస్తా ఉన్నాం. వారు రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మరి ఈ రకమైనటువంటి దాడులకి మరి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కుదిర్చి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి వారు ఎన్నో అమలు గారి హామీలు ఇచ్చినారు, ఎన్నో గ్యారంటీలు ఇచ్చినారు, ఏవి కూడా చేయలేకపోతా ఉన్నారు. మరి అందులో భాగంగా భారతీయ ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో అసెంబ్లీ లోపల కానీ బయట కానీ మేము అడిగే అనేక ప్రశ్నలు కూడా సమాధానం చెప్పకుండా ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం కానీ వారి యొక్క మంత్రులు కానీ తప్పించుకుని పోయే ప్రయత్నం చేశారు. వారిని ప్రతిసారి కూడా ఎండగట్టే ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం. వారి ఇది మొదటిది కాదు దాడి. మరి గతంలో కూడా మన నాయకులు హరీష్ రావు గారు కూడా వారిని సూటి ప్రశ్నగా మరి రుణమాఫీ గురించి అడిగినప్పుడు కూడా మరి దేవుళ్ళ మీద తోడు తిని ఆగస్టు 15 లోపల చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి మరి మాట తప్పినప్పుడు మరి అడిగినప్పుడు దాన్ని జీవించుకోలేక తట్టుకోలేక మరి హరీష్ రావు గారిని పోయి చావమంటాడు. ఆయన చేసిన ప్రతిచర్య వల్ల రాష్ట్రంలో అనేక ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మరియు అనేక మంది రైతులు చనిపోయినారు. దాన్ని సూటిగా ప్రశ్నిస్తే సిద్దిపేటలో వారి కార్యాలయం పైన దాడికి ప్రయత్నం చేస్తున్నాడు ఇదే రేవంత్ రెడ్డి. మరి నిజంగా సిద్దిపేట తలుచుకుంటే ఎవడైనా మన దగ్గరకు వస్తే బయట పడతాడా? పడలేడు. తప్పించుకొని రాత్రి కూడా దొంగచాటులు వచ్చి ఆ రోజు కూడా ఆఫీస్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. రెండోసారి కూడా మరి ఖమ్మంలో పెద్ద ఎత్తున వరదలు వస్తే వీరి యొక్క అసమర్థత వల్ల అక్కడ అనేక ప్రాణాలు కోల్పోయి ఆస్తి నష్టం జరిగితే ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల బృందంతో పాటు సీనియర్ నాయకులు మాజీ మంత్రులు అందరూ పోతే అక్కడ ప్రజల నుంచి వచ్చే స్పందన వారికి అండగా ఉంటే మరి అక్కడ ప్రజల్ని మాకు వచ్చే ప్రజల నుంచి ఆదరణ చూసి జీర్ణించుకోలేక అదే రోజు అక్కడ రేవంత్ రెడ్డి గారి ఖమ్మంలో ఉండి మరి వేరే ప్రాంతానికి గుండాలను పంపించి ఆ రోజు మా కార్ల పైన నారా దాడి చేసిన సంగతి. మరి ఇప్పటి వరకు కూడా అక్కడ కంప్లైంట్ ఇస్తే 10 రోజులుగా వస్తుంది. కేసు ఎవరైతే దాడి చేసినో వారి మీద కాకుండా అక్కడ మా నాయకుల పైన కేసు చేయడం జరిగింది. అంటే ఈరోజు ఈ యొక్క శాంతి భద్రతలు కాపాడంలో ప్రభుత్వం చేసినటువంటి చర్య ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులని పావులుగా వాడుకుంటుంది ప్రభుత్వం. మరి గత 10 సంవత్సరాలుగా చక్కగా శాంతి భద్రతలకు నిలయంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు నానా ఇబ్బందులు పెడుతూ ఈ రకంగా మరి ప్రతిష్టలకు పాల్పడుతూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యంగా మరి నిన్న ఉన్న హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయిన శాసనసభ్యులు వారిపై చర్య తీసుకోవాలని మరి కౌశిక్ రెడ్డి గారు మేము కోర్టులో పిటిషన్ వేస్తే చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది, చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల లోపల మీరు చర్యలు ప్రారంభించకపోతే ఈ యొక్క కేసుని హైకోర్టు సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి తీర్పు ప్రకారం తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పింది. అంటే దీని యొక్క సారాంశం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయిన 10 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవ్వడం ఖాయం. 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు ఇవ్వడం ఖాయం. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం. ఇది తెలుసుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వారు గిరిగిర కొట్టుకుంటా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. అరే మమ్మల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి అర్థమైపోయింది వాళ్ళకి. వారు ఎక్కడ ఎక్కువ ముందు పోతే గుయ్యి, వెనుక పోతే నుయ్యి, గుడిల పాటు ఎలకలాగా గిరిగిర కొట్టుకుంటున్న రోజు తీర్పు వచ్చి నుంచి కూడా మరి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క తీరుగా మాట్లాడుతూ ఉన్నారు 10 మంది ఎమ్మెల్యేలు. మరి దానికి తోడు ఇప్పుడున్నటువంటి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారిని మరి వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పిఎస్సీ చైర్మన్ పడేసినారు, కట్టుబడేసినారు, ఇరికాండంలో పెట్టినారు. ఆయన పోయి అడిగినారు విలేకరులందరూ మీలాంటి కూడా. అంటే నేను ఎట్టుగా ఎమ్మెల్యే 10 కోల్పోతానని చెప్పి భయపడి
కాంగ్రెస్ పార్టీ చేరిన వ్యక్తి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, ప్రతిపక్షంలోనే ఉన్నా, అధికార పార్టీ లేడని ఉకాయించే ప్రయత్నం చేశారు. అందరూ కూడా నవ్వుకున్నారు. మరి ఇంత ఘోరంగా ఇంత పచ్చబద్ధం ఆడతారా అని చెప్పేసి కోరుకున్నారు. అదే ప్రశ్న మరి నిన్న మన కౌశిక్ రెడ్డి గారు కానీ మేమందరం అడిగినాం, అయ్యా నువ్వు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటావు కదా, మరి నువ్వు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకోవాలి, ఇంటి మీద జెండా ఎగరేయాలి, మేము వస్తామని చెప్పినప్పుడు దానికి సమాధానం చెప్పలేక, జీర్ణించుకోలేక, నా పదవి పోతుందనే ఒక ఆక్రోషంతో, బాధతో, ఫ్రస్ట్రేషన్తో వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఏర్పడ్డది. వీరే కాదు, మిగతా 9 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇదే. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి గర్వనికి పోతే రేవంత్ రెడ్డి గారు నేను ఢిల్లీ పోయేస్తాక మాట్లాడతా పోవని చెప్పిండ. అంతకుముందు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి, 10 మంది ఎమ్మెల్యేకి ఒక్కొక్కరికి మొత్తం 100 ఎమ్మెల్యేలు వస్తున్నారు, మీకు రాకపోతే మీకు పదవులు రావు, మీకు రాకపోతే డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి వారిని మభ్యపెట్టి తప్పుదారి పెట్టించి మోసం చేసి 10 మందిని ఎమ్మెల్యేని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నారు. ఈరోజు కోర్టు ఆర్డర్ రాగానే తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది, రేవంత్ రెడ్డి మోసం చేసి తీసుకున్నాడు. మా బతుకు బస్ స్టాండ్ అర్థమైపోయింది. వాళ్ళు పోయి గతంలో అడిగితే అయ్యా మన కోర్టు ఆర్డర్ వస్తుంటే మా పరిస్థితి ఏంటంటే మేము మా పరిస్థితి ఏమైందంటే కింద మీద చేస్తే అరే బిడ్డ నేనే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తా అని చెప్పిందట పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికాడ. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఇదేంద్రబాయి నుంచి మోసం చేసిందంటే వాళ్ళకి అర్థం కాలే. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రానని చెప్పి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో దొంగచాట్ల చేరి ఇదే కోమటిరెడ్డి వెంకయ్య చెప్పి 50 కోట్లు తెచ్చుకొని పీసీ అధ్యక్షుడు అని చెప్పి మరి అనేక మోసాలు చేసి ఇట్లే అబద్దాలు చెప్పి మరి పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టాడు. అరే పీసీ అధ్యక్ష చెప్పిన ప్రజలు నమ్మరు కదా అని చెప్పి అనేక వాగ్దానాలు చేసినాడు. 3000 పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండు, తులం బంగారం కళ్యాణ లక్ష్మితో ఇస్తా అని చెప్పిండు, మహిళలకు 2000 ఇస్తా అని చెప్పిండు, రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, రైతు భరోసాని 15,000 చేస్తా అని చెప్పిండు. ఏదో ప్లాన్ చేసిండా ఇప్పటివరకు? మోసం చేసి పీఠం ఎక్కిండు. ఎక్కిన తర్వాత కూడా కొంతమంది ఎమ్మెల్యే అంటున్నారు ఈ 10 మంది తీసుకుని సేఫ్ అవుతా అని చెప్పి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు అర్థమైంది అరే తెలంగాణ ప్రజలు మోసం చేసినట్టు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మోసం చేసినని చెప్తా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు అబద్దాల పునాదులపైనే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మోసాలతోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. ఈ మోసం చేసుకుని పోతేనే నా పదవి ఉంటుందని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ బయటపడితే అని చెప్పి ఈ రకంగా దాడులకు ప్రత్యక్షంగా వారే డైరెక్షన్ ఇస్తూ దాడులకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పరిపాలన గాలి వదిలేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. ఈ రోజు ఓఫీసర్లు ఆయననే పెట్టుకున్నాడు. ఈ రకంగా రాష్ట్రం యొక్క ప్రతిష్ట మొత్తం కూడా దెబ్బతీసి రోజు ఢిల్లీకి పోతుంది. 21 టైమ్స్ ఢిల్లీకి పోవడం. కాబట్టి తన సీటు కాపాడుకోవడానికి ఇక్కడ వసూలు చేసిన డబ్బుల్ని ఢిల్లీలో కప్పం కట్టుకోనికి కొత్త డ్రామాలతో కూలగొట్టుకుంటే డ్రామా హైదరాబాద్ పేరు పెట్టుకుని పిల్లల దగ్గర ఫిలిం ఇండస్ట్రీ దగ్గర రియల్ ఎస్టేట్ దగ్గర వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ తన యొక్క పబ్బం గడుపుకుంటున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా స్పష్టంగా అర్థమవుతోంది ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దాన్ని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉంటే సమానం చెప్పలేక ఈ రకమైన దాడులకి పద్యాలకు దాడుపడుతూ డైవర్షన్ స్కీమ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కానీ కార్యకర్తలను కానీ ఇక్కడ పోకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఎప్పటికో నిలదీసి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, ఎన్ని దాడులు చేసినా సరే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ పోరాటం కొత్త కాదు. తప్పకుండా వారిని ప్రజాక్షేత్రంలో నిలదీసి వారి తప్పులని నిలదీసి వారి ఎండగట్టే వరకు కూడా మనం నిద్రపోతుందని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ రోజు స్పష్టంగా పోలీసులు దగ్గర నుండి దాడి చేపిస్తారు. వారి సిఐ గారిని ఏసీపీ గారిని తక్షణం వారిని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా 307 కింద కేసు పెట్టాలి గాంధీ గారి పైన. కాబట్టి వారి ఓపెన్ అన్ని ఆధారాలతో పాటు వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. తప్పకుండా చేసేవారు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకుల కథనం తప్పకుండా ఇంత వరకు కూడా సిద్ధమని చెప్పి మనం చేసుకుంటూ వస్తున్నాం. జై తెలంగాణ.